వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. తుర్కియేలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ ప్రాంతాన్ని శక్తివంతమైన భూకంపం వణికించింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఇస్లాంబుల్ కు 206 కిలోమీటర్ల దూరంలో భూమిలో సుమారు 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. భూకంపం దాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇస్లాంబుల్ చుట్టుపక్కల ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. బల్కేసర్, సిందిర్గి ప్రాంతాల్లో 16 భవనాలు నేలమట్టమయ్యాయి. ఒకరు మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుర్కియే తరచూ భూకంపాలతో వణికిపోతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. టర్కీని మరొకసారి ఒక భారీ భూకంపం సంభవించి రాత్రి పూట అంతా గందరగోళం చేసిందని చెప్పవచ్చు. గత ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో రిక్టర్ స్కేల్ పై 6.1తో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించినట్లే ఆదివారం రాత్రి కావడంతో అందరూ కూడా ఇంట్లో ఉంటున్న సమయంలో ఒక్కసారిగా వస్తువులు కింద పడిపోవడం, ఒక్కసారి భూమి తాకిడికి గురి కావడంతో భయకంపితులైనటువంటి ప్రజలంతా కూడా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. సో కొద్ది క్షణాల్లోపే కొంత ఇంట్లలో బీటలు వాడడం, వస్తువులు కింద పడడం అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సో ఈ భూకంపం దాటికి పలు చోట్ల ఇల్లు కూడా కొన్ని నేలమట్టమైనట్టుగా తెలుస్తా ఉంది. సో ఇటీవల కాలంలో తరచుగా టర్కీలో భూకంపాలు సర్వసాధారణం అయిపోయాయని చెప్పవచ్చు. సో అదే సందర్భంలో నిన్న కూడా ఈ యొక్క ఆదివారం రాత్రి సుమారు 7:53 ఇస్తాంబుల్ దగ్గరలోని బాలికేసర్ ప్రావిన్స్ లో ఈ యొక్క భూకంపం సంభవించినట్టుగా తెలుస్తోంది. భూకంప కేంద్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది భూమికి 10 కిలోమీటర్ల లోపల ఈ యొక్క భూకంపం సంభవించింది. సో దీంతో ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. 8 మందికి తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి సమాచారం వీటికి మరికొంతమందికి గాయాలు కావచ్చు, మరికొంతమందికి ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. సో దీంతో టర్కీలో ఇప్పుడు సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా రాత్రి ఇట్లా భూకంపం రావడంతో టర్కీ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పవచ్చు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ జియోసైన్స్ సంస్థ తెలిపింది. ఆ సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం రిక్టర్ స్కేల్ పై 6.19గా ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పై తీవ్రత నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ దీనికి సంబంధించి భూకంపం సంబంధించినటువంటి ఇక్కడ ఎన్టీఆర్ మంత్రి అలీ ఎల్లికాయ్ ఒక ఎక్స్ వేదిక కూడా స్పందించారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయని, పలు చోట్ల కాస్త ఇల్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తుందని ప్రకటించారు. మరోవైపు ఈ భూకంపం సంబంధించినటువంటి నేపథ్యంలో పెద్ద రాత్రి కావడంతో కొంత సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. సో అది ఉదయం నుంచే దీనికి సంబంధించి వేగవంతంగా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఎవరైనా ఇల్లు కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా భవనాలుగా నేలమట్టం అయితే ఆ శిథిలాల కింద ఉన్న వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కేవలం టర్కీ కాదు, మొన్న రీసెంట్ గా రష్యా, అమెరికా లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇటీవల కాలంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల భూకంపం నమోదవుతుంది. ఆ తీవ్రత గతంతో పోలిస్తే తీవ్రత ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. 6 పైనే ఉంటుంది. లాస్ట్ టైం కూడా అమెరికా, రష్యాలకు సంబంధించినప్పుడు కూడా 6.9, 7.2 వరకు ఈ యొక్క భూకంప తీవ్రత సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఈ భూకంపాలు వరుసగా వస్తుండడంతో కొంత ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తంగా కూడా గ్లోబల్ వార్మింగ్, ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఆ టర్కీకి సంబంధించినటువంటి ఈ యొక్క భూకంపంతో
అనకాలతో సమాచారం ఒకరు చనిపోయారు, 8 మంది గాయాలైన కానీ వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటది. ఎందుకంటే ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ ముమ్మరంగా ఉంటుంది. దాని తర్వాతనే అధికారికంగా అసలు భూకంపం వల్ల ఎంతమందికి ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది మాత్రం మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి మరింత అధికారికంగా సమాచారం వచ్చే అవకాశం కనబడతా ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.